రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీతోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ఈరోజు నేను రెండు ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలనుకున్నాను. అందులో మొదటిది ఏంటంటే, కొంతమంది రైతులు నన్ను అడగడం జరిగింది, ఒకళ్ళిద్దరు. వాళ్ళ కోసం, అలాగే అట్లాంటి ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగపడే విషయము. అదేంటంటే, నల్ల తామర పురుగు వలన తోట మొత్తం ఎర్రగా మారిపోయి కొసలన్నీ మాడిపోయినాయి, గ్రోత్ లేదని చెప్పేసి అడగటం జరిగింది. అయితే ఆ రైతు కోసం, అలాగే అట్లాంటి కొంతమంది రైతుల కోసం చెప్పడం జరిగింది. ఎందుకంటే అట్లా తోట మొత్తం మాడిపోయిందంటే హోప్స్ అన్నీ పోయినంటే. కాబట్టి అతి తక్కువ ఖరీదులో నేను మళ్ళీ తిరిగి గ్రోత్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మిత్రులారా, ఫస్ట్ వాటర్ పెట్టుకోండి పొలానికి. వాటర్ పెట్టుకున్న తర్వాత పొలం మీద జిమ్ముకోవడానికి యూరియా తెచ్చుకుంటారు కదా, అది ఎకరానికి కట్ట లేదా కట్టన్నర జిమ్ముకోండి. అయితే దాంట్లోంచే ఒక 4-5 కేజీలు సపరేట్గా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకరం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒక్క ఎకరానికి మీరు 7 పంపులు మందు కొట్టుకున్నట్లయితే 10 గుప్పెట్లు, మీ గుప్పెటితో 10 గుప్పెట్లు యూరియాని వాటర్లో కలుపుకోండి. దాంతోపాటు మీకు మార్కెట్లో ప్రోజిబ్ అనేది దొరుకుతూ ఉంటుంది. అంటే జిబ్బర్లిక్ యాసిడ్ 40% మిత్రులారా. దాని కెపాసిటీ వచ్చేప్పటికి ప్యాకింగ్ కెపాసిటీ 2.5 గ్రామ్స్ ఉంటుంది. అది ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మిత్రులారా. కాబట్టి అది ఒక ప్యాకెట్ ఎకరానికి చొప్పున కూడా ఈ యూరియా వాటర్లో కలుపుకొని పొలం మీద స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఎందుకోసం అంటే ఆల్మోస్ట్ హోప్స్ అన్నీ పోయిన తర్వాత మనం ఇట్లాంటి ఖచ్చితంగా అవలంబించాలి. ఎందుకంటే దోమకు కానీ తామర పురుగుకు కానీ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రోత్ ఉంటేనే స్ప్రే చేసుకోవాలి, లేనప్పుడు స్ప్రే చేసుకునే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ రేట్లో అది స్ప్రే చేసుకోండి. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించుకోవాలి మిత్రులారా. మీరు ఈరోజు స్ప్రే చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ కరెక్ట్గా 7వ రోజు అంటే వారానికి అన్నమాట, మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే, సేమ్ ఫస్ట్ ఈరోజు ఎలా అయితే యూరియాని 10 గుప్పెట్లు వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నారో, సేమ్ 7వ రోజు కూడా మళ్ళీ అలాగే 10 గుప్పెట్లు వాటర్లో కలుపుకొని వాటర్లో మిక్స్ చేసుకొని దాంట్లోకి హ్యూమిక్ యాసిడ్ 12% అనేది మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది ఒక 1/2 లీటర్ ఎకరానికి కలుపుకోండి. హ్యూమిక్ యాసిడ్ 12% మిత్రులారా, బయో కాదు నేను చెప్తుంది, ఆలోచించుకోండి. దాంట్లో ఫల్విక్ యాసిడ్ అనేది కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. ఎందుకోసం మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. దాని రేటు కూడా ఒక తక్కువలోనే ఉంటుంది. అంటే నేను రేట్లు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. ఆ యూరియా వాటర్లో ఇది ఒక 1/2 లీటర్ కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకోండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం గమనించాల్సిందంటే, జిబ్బర్లిక్ యాసిడ్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు మీకు కంప్లీట్ ఫుల్ రిజల్ట్ కావాలంటే మినిమం 2 వీక్స్ పడుతుంది. ఎందుకంటే స్ప్రే చేసిన నెక్స్ట్ డే నుంచి దాని పనితనం అనేది ప్రారంభిస్తుంది. కానీ కంప్లీట్ రిజల్ట్ అనేది 14 డేస్ తర్వాత తెలిసిద్ది. కాబట్టి 14 డేస్ వరకు వెయిట్ చేయండి. అప్పుడు మీకు ఫుల్ గ్రోత్ అనేది వచ్చింది. అప్పుడు మాత్రమే మీరు దోమకు కానీ లేదంటే తామర పురుగుకు కానీ సంబంధించినటువంటి మందులు అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ సంవత్సరం మిరప తోట ఇండివిజువల్గా వేసుకున్నప్పుడు నేను ప్రయోగం చేయడం జరిగింది, సక్సెస్ కూడా అయింది. ఎందుకంటే అప్పుడు నాకు తోట మొత్తం ఎర్రగా మారిపోయింది అనమాట, మొత్తం కొసలన్నీ మాడిపోయింది. అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగం చేశాను, సక్సెస్ అయింది, గ్రోత్ ఫుల్గా వచ్చేసింది. కాబట్టి మీరు జిబ్బర్లిక్ యాసిడ్ అనేది ఒక్క ప్యాకెట్ మాత్రమే కలుపుకోండి. 2 ప్యాకెట్లు కలుపుకుంటే ఏమవుతుందంటే గ్రోత్ వస్తుంది కదా అని, అవి మీకు దానిమ్మ ఆకులు ఎలాగైతే వస్తాయో ఆ విధంగా రావడం జరిగింది. కాబట్టి ఒక్క ప్యాకెట్ మాత్రమే కలుపుకోండి. అది మిత్రులారా, అలాంటి సమస్య ఉన్న రైతులకి చెప్పాలి అనుకున్న విషయం. రెండోది ఏంటంటే, మనకి ఆకులు అనేవి ఎర్రబార పసుపు రంగులోకి మారిపోతూ ఉన్నాయి. అది పెద్ద ఆకులు, ముఖ్యంగా పెద్ద ఆకుల పైన. ఎందుకంటే నా తోటలో కూడా నేను గమనించడం జరిగింది. ఎందుకంటే మనకి కింద భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొత్తం కూడా బాగా మంచి కాపు పడింది. కాబట్టి మొక్క అనేది ఆ పోషకాలని కాయలు కూడా తీసుకొని పోషకాల లోపం అనేది జరుగుతూ ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మైక్రోన్యూట్రియన్స్ అనేవి స్ప్రే చేయటం తగ్గించారు. అందులో నేను ఒకరిని చెప్పాలంటే, నేను పోయిన వారంలోనే ఎప్పుడో స్ప్రే చేసుకోవడం జరిగింది. అంతకుముందు దగ్గర నెల అవుతుంది, అంతకుముందు 15 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండేవాడిని. దాని సమస్య కూడా కనిపిస్తూ ఉంది. మీకు ఆకులు గమనించినట్లయితే కొన్ని చెట్లు ఆకులు అంచుల నుంచి కూడా పసుపు రంగులోకి మారుతూ ఉన్నాయి మిత్రులారా. అదైతే బోరాన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే మైక్రోన్యూట్రియన్స్ లోపం వలన కూడా ఆకుల మీద కొంచెం రాగి రంగులో కూడా కనిపిస్తుంది. పై వైపు, కింద వైపు కాదు, గమనించండి. ఆకు మచ్చ ఉండడం వలన కాదు, ఓన్లీ ప్లెయిన్ ఆకులే అలా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి మీరు మీ తోటల్లో ఆలోచించుకొని. కాబట్టి దానికి సంబంధించి ఏం చేసుకోవాలంటే, మీరు ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ అనేవి స్ప్రే చేసుకోండి.
అంటే చీలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ అయితే ఒక పావు కేజీ ఎకరానికి స్ప్రే చేసుకోండి. లేదు నార్మల్ మైక్రోన్యూట్రియన్స్ అయితే ఒక హాఫ్ కేజీ ఎకరానికి స్ప్రే చేసుకోండి మిత్రులారా. దాంట్లోకి మీకు అవకాశం ఉంటే బోరాన్ కలుపుకోండి, స్ప్రే చేసుకోండి. అది మిత్రులారా నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం అట్లాంటి రైతులకి. ఎందుకంటే నాకు కూడా అలాంటి సమస్య ఉంది. ప్రజెంట్ అయితే నేను స్ప్రే చేసుకోవట్లేదు. నేను వీలుంటే వచ్చే ఆదివారం స్ప్రే చేసుకుంటాను మైక్రోన్యూట్రియన్స్ అనేవి. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందితో చూపిస్తాను మిత్రులారా. అదే అడ్మైర్ అంటాం కదా, అదే ఇమిడాక్లోప్రిడ్ 70%. అయితే నేను తెచ్చుకున్న వచ్చేప్పటికి విల్వుడ్ వాళ్ళది మిత్రులారా, చూపిస్తాను. ఇదిగోండి విల్వుడ్ వాళ్ళది లియోపార్డ్. దీంట్లో ఉన్న టెక్నికల్ ఇమిడాక్లోప్రిడ్ 70% WG వెటబుల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఇది నేను దేనికి తెచ్చుకోవడం జరిగిందంటే, నేను పొలానికి వాటర్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి తామర పురుగు వలన ఈ ఆకులన్నీ అలా కొసలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంది కాబట్టి దాని నివారణ కోసం అయితే ఇది తెచ్చుకోవడం జరిగింది. దీని ప్రైస్ కూడా మార్కెట్లో చాలా తక్కువగానే ఉంటుంది. నాకు తెలిసి మా ఫ్రెండ్ చెప్పడం అయితే, అంటే మా ఫ్రెండ్ షాపు నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి అతను చెప్పడం అయితే 500-600 చెప్పడం జరిగింది, చాలా తక్కువ రేట్లో. అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 60 నుంచి 70 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది నేను సెకండ్ టైం అనుకుంటాను ఇది స్ప్రే చేసుకోవడం. అదే ఇది ఈ కంపెనీ వాళ్ళు స్ప్రే చేసుకోవడం. ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్లో ఒకసారి ఉంటుంది, మీరు గమనించుకోండి. ఇదే మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందు అయితే తామర పురుగుకి, నల్ల తామర పురుగు కూడా ఇలాంటి మందులే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఒకసారి మాత్రం నేను ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకున్నాను మిత్రులారా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గమనించుకొని స్ప్రే చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా, ఉంటాను.